హైనడ్ సతీష్ టీవీకే అధ్యక్షుడు విజయ్ ప్రస్తుతం తమిళనాడులో గవర్నమెంట్ను ఫామ్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే చాలా హైలైట్స్ ట్విస్టులు ఉండబోతున్నాయి. వాటి గురించి చెబుతా. వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టండి. అట్లాగే దీని తర్వాత ఇంకొక స్పెషల్ వీడియో కూడా అనలైజ్ చేస్తాం. మన చుట్టూ జరిగే రెగ్యులర్గా ఇలాంటి ట్రెండింగ్, సెన్సేషన్, వైరల్ టాపిక్స్ మీద న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తే చూసే ముందు లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అయితే విజయ్ వ్యక్తిగత ఆస్ట్రాలజర్ రాధన్ పండిట్ ఇప్పటికే విజయ్ ఇంటికి వచ్చి వెళ్ళారు. ఈ ఏడాది విజయ్ జాతకం సునామీ జాతకం అని రాధన్ పండిట్ అయితే అభివర్ణించాడు. ఆయనకు 150కి పైగా సీట్లు వస్తాయని ఆయన ఇటీవల జాతకం చెప్పాడు. అంత రాకపోయినా అధికార పీఠానికి దగ్గరగా తీసుకొచ్చిన సీట్లు 108 అయితే వచ్చాయి. విజయ్ మే 7న అంటే మరో 2 రోజుల్లో ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. టీవీకే పార్టీ ఎమ్మెల్యేలంతా ఆ రోజు ఆ పార్టీ ముఖ్య నేత రుషి ఆనంద్ సమక్షంలో చెన్నైలో సమావేశమయ్యి పార్టీ శాసనసభాపక్ష నేతగా విజయ్నైతే ఎన్నుకోబోతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఆ తర్వాత ప్రమాణ స్వీకారం చేస్తాడు. ప్రమాణ స్వీకారాన్ని కూడా ఇప్పటికే సన్నాహాలు భారీగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే, ఇంతవరకు బాగానే ఉంది, కానీ ట్విస్ట్ ఏంది? విజయ్కు అధికార పీఠం దక్కాలంటే మరో 10 సీట్లు కావాలి. తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అంటే అధికారం ఏర్పాటు చేయడానికి సరిగ్గా సగం కంటే ఒక్క సీటైనా ఎక్కువ ఉండాలి. అంటే 118 సీట్లు విజయ్కి కావాలి. ఆయన పార్టీ గెలుచుకునేవి 108. సో మరో 10 మంది ఇతర పార్టీల ఎమ్మెల్యేల మద్దతు ఇప్పుడు అవసరం. దానికోసమే ఇప్పుడు విజయ్ తండ్రి చంద్రశేఖర్, టీవీకే ముఖ్య నేతలు ఇతర పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇక్కడ ఇతర పార్టీలంటే డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు కాకుండా మిగతావన్నమాట. ఈ 2 పార్టీల సపోర్టు తాను తీసుకోనంటూ విజయ్ ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశాడు. అయితే ఇక్కడే అసలు లాజిక్ ఏంటంటే, మనకు బయటకు కనిపిస్తున్నవి, మీడియా ప్రధానంగా హైలైట్ చేస్తున్నవి కేవలం విజయ్కి సంబంధించిన టీవీకే, స్టాలిన్ డిఎంకే, పళనిస్వామి అన్నా డిఎంకే మాత్రమే. మొత్తం ఈ 3 పార్టీలే 234 సీట్లు ఈ 3 పార్టీలకు వచ్చినట్లుగా మనకు అన్ని టీవీ ఛానల్స్ సహా ఎక్కడ చూసినా కనిపిస్తోంది. మరి అలాంటప్పుడు విజయ్కు ఈ 2 పార్టీల్లోనే ఎవరో ఒకరు సపోర్ట్ ఇవ్వాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. కానీ అక్కడే ఉంది అసలు లాజిక్. మనకు బయటకు కనిపిస్తున్నట్లు విజయ్కు వచ్చిన సీట్లు 108. అతను టీవీకే ఏకైక పార్టీకి మాత్రమే వచ్చాయి. ఒక్క పార్టీయే గెలుచుకుంది ఈ 108 సీట్లు. ఇక డిఎంకేకు 73, అన్నా డిఎంకేకు 53 వచ్చినట్లు అందరూ చూపిస్తున్నారు. బట్ ఇక్కడ ఈ 2 పార్టీలతో కలిసి పొత్తుల్లో భాగంగా కూటమిలా పోటీ చేసిన వాళ్ళందరికీ కలిపి వచ్చిన సీట్లవి. వాస్తవంగా స్టాలిన్ డిఎంకే పార్టీకి మాత్రమే వచ్చిన సీట్లు 59 మాత్రమే. కేవలం డిఎంకే దక్కించుకున్నవి 59. అట్లాగే అన్నా డిఎంకేకు మాత్రమే వచ్చిన సీట్లు 47 మాత్రమే. అంటే ఈ 2 పార్టీల సీట్లు కలిసిన 107 మాత్రమే అవుతున్నాయి. విజయ్ పార్టీ సోలోగా సింగిల్గా సాధించిన 108 సీట్ల కంటే ఒకటి తక్కువే. ఈ రెండింటికి కలిపి వచ్చాయి 107. ఇక 234లో మిగిలిన 20 సీట్లు ఎవరికి వచ్చాయంటే డిఎంకే, అన్నా డిఎంకేతో కలిసి పొత్తుల్లో భాగంగా పోటీ చేసిన పార్టీలకు వచ్చాయి. అవేంటంటే కాంగ్రెస్కు 5 సీట్లు వచ్చాయి. అట్లాగే పిఎంకే అనే తమిళనాడు లోకల్ పార్టీకి 4 సీట్లు వచ్చాయి. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనే పార్టీకి 2 సీట్లు గెలిచింది. అట్లాగే వామపక్ష పార్టీలైన సిపిఐ 2, సిపిఎం 2 సీట్లు అయితే గెలిచాయి. ఇంకా తమిళనాడుకు చెందిన మరో లోకల్ పార్టీ విసికే అనేది కూడా 2 సీట్లు అయితే గెలిచింది. ఇక బీజేపీ, డిఎండికే అంటే విజయకాంత్ పార్టీ, ఆయన భార్య దివంగత విజయకాంత్ ఉన్నారు కదా సూపర్ స్టార్, ఆయన భార్య ఒక సీట్ అయితే గెలుచుకున్నారు ఎమ్మెల్యేగా. ఇక అమ్మా మక్కల్ అనే మరో పార్టీ ఒక్కో సీటు గెలిచాయి. సో ఇప్పుడు విజయ్కు మద్దతు ఈ 9 పార్టీల దగ్గర ఉన్న 20 సీట్లలో నుంచే అందబోతుంది. క్లియర్గా కాంగ్రెస్ ఇప్పటికే మద్దతు ఇచ్చేందుకు అంగీకరించింది. ఎందుకంటే విజయ్ పార్టీ టీవీకీతోనే వాస్తవంగా కలిసి ఈ ఎన్నికలకు వెళ్ళాలని కాంగ్రెస్ ముందైతే భావించింది. ఆ దిశగా విజయ్కి ఆహ్వానం కూడా పంపింది. చాలా చర్చలు జరిగాయి. కానీ ఆఖరి నిమిషంలో రాహుల్ గాంధీ స్టాలిన్ వైపు మొగ్గు చూపడంతో స్టాలిన్తో కలిసి ఎన్నికలకు వెళ్ళారు. అయితే ఈ పార్టీలన్నీ పోటీ చేయడం వరకే పొత్తులు.
గెలిచాక ఎవరు దాని వారిదే కాబట్టి ఎటు దేశ రాజకీయాలను అలాగే నడుస్తూ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ విజయ్కు మద్దతు ఇచ్చేందుకు ఇప్పటికే అంగీకారం తెలిపింది. అట్లాగే విజయ్ తండ్రి చంద్రశేఖర్ కూడా ఓపెన్గానే బహిరంగంగానే చెప్పారు, కాంగ్రెస్ మాకు సపోర్ట్ ఇవ్వాలి, మేము ఆ పార్టీకి మళ్ళీ లైఫ్ ఇస్తాం. ఎందుకంటే కాంగ్రెస్ చాలా రాష్ట్రాల్లో వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చి ఆ పార్టీ మంచి పార్టీ గొప్ప పార్టీ, బట్ ఆ పార్టీ కనుమరుగైపోతుంది, బట్ మాకు ఇక్కడ సపోర్ట్ చేస్తే మేము ఆ పార్టీకి మళ్ళీ ఆక్సిజన్ అందిస్తామన్న మాదిరిగా ఇప్పటికే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక కాంగ్రెస్ వద్ద ఉన్న 5 కూడా మరో 5 ఎమ్మెల్యేల మద్దతు కావాలి. సో పిఎంకే, సిపిఐ, సిపిఎం పార్టీలు సైతం విజయ్తో కలిసి వెళ్లాలని ఆసక్తిగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. సో విజయ్కు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేనట్లే. కాకపోతే అసలు చిక్కు ఏంటంటే విజయ్కు ఈ పార్టీల మద్దతుతో గవర్నమెంట్ను ఇప్పుడు ఫామ్ చేసిన 2 ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. స్టాలిన్ దగ్గర 59 మంది, అన్నా డిఎంకే దగ్గర 47 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏమాత్రం విజయ్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు తేడా కొట్టినా వీళ్ళు అవకాశంగా మార్చుకొని అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. దానిని తట్టుకుని నిలబడాలంటే విజయ్కు కనీసం ఉండాల్సిన 118 కంటే ఓ 10 నుంచి 20 ఎమ్మెల్యే స్థానాలు అధికంగా ఉండాలి. ఆ ఉండేటప్పుడే ఈ అవిశ్వాస తీర్మానాలను తట్టుకుని 5 ఏళ్ళు నిరాటంకంగా నిర్భయంగా పాలించగలుగుతాడు. లేదంటే రాజకీయాల్లో పండిపోయి ఉన్న స్టాలిన్, పళనిస్వామిలను చూస్తూ ఊరుకోరు, ఖచ్చితంగా బద్నాం చేయాలనే ఆలోచనతో ఉంటారు. సో విజయ్కి ఇప్పుడు కత్తి మీద సాము లాంటి పరిస్థితి ఎదురు కాబోతోంది. దీనికి తోడేంటి, విజయ్ ఎన్నికల మేనిఫెస్టో కూడా జనానికి బాగా తాయిలాడు పంచే విధంగానే హామీలు గుప్పించేశాడు. మామూలుగా లేవు హామీలు చూస్తే. వాటి అమలు కూడా ఇప్పుడు విజయ్కు ప్రధానమైన సవాల్గానే మారబోతుంది. వాటిలో ఏమంటే పెళ్ళైన యువతకు 8 గ్రాములు బంగారం, అమ్మాయిలకు పట్టుచీర, అట్లాగే 60 ఏళ్లలోపు మహిళలకు నెల 2500, ఒక్కో కుటుంబానికి ఏడాదికి 6 ఉచిత గ్యాస్ సిలిండర్లు, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు 20 ఏళ్ళు దాటినా ఉద్యోగులు రాకపోయి ఉండే నిరుద్యోగులకి నెల 4000 చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పుకొచ్చాడు. అట్లాగే ఇవన్నీ నేరుగా ప్రజలకు డబ్బులు పంచే పథకాలే. వీటితో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని కూడా హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్ళలో చదివే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15,000 ఏడాదికి వేస్తామంటూ ప్రకటించారు. అట్లాగే విద్యార్థుల కోసం 100 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రభుత్వమే నిర్వహిస్తుందని కూడా ప్రకటించారు, హామీ ఇచ్చారు. అలాగే ఉన్నత విద్య కోసం 20 లక్షల వరకు రుణాలను అందిస్తామంటూ మాట ఇచ్చారు. రైతులకు చాలా హామీలు ఇచ్చారు. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుల వ్యవసాయ సన్నకారు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండే రైతుల రుణాల్లో 50% రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ చిన్న చిన్న హామీలు కాదు. యువతకేమో 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, అట్లాగే స్టైఫండ్తో కూడిన ఇంటర్న్షిప్లు కూడా ఇస్తామని ప్రకటించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే విధానాన్ని పరిశీలిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. సో ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు, 25 లక్షలతో ఆరోగ్య బీమా చేయిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు. ఇంకా వృద్ధులు, వికలాంగులకు 3,000 పెన్షన్ 3,000 పెన్షన్ ఇస్తామని, అట్లాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామన్నారు. ఈ పథకాలన్నీ అమలు చేయడం విజయ్ ప్రభుత్వానికి కత్తి మీద సామే, నో డౌట్. అందుకే ఇప్పటికే చాలామంది విమర్శించారు, ఇవన్నీ అమలు చేయాలంటే తమిళనాడుని అమ్మేస్తే తప్ప సాధ్యం కాదు, తమిళనాడుని అమ్మేసినా సరే సాధ్యం కాదని కూడా తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. సో ఈ ఉచితాల హామీకి ప్రస్తుతం ఏపీలో పరిస్థితి కూడా ఈ ఉచితాల దెబ్బకి ఎలా మారిపోయిందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తమిళనాడులో ఈ పంపకాల సంస్కృతి ఎప్పటి నుంచో ఉన్నా విజయ్ మరో మెట్టెక్కి చాలా హామీలతో గుప్పించాడు. అసలే ప్రభుత్వానికి సరిపోయినంత బలం లేని పరిస్థితుల్లో ఈ హామీలన్నీ నెరవేర్చాలంటే చాలా ఆటుపోట్లను తట్టుకోక తప్పదు. ఇక్కడ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే హామీలు ఇచ్చి అమలు చేయలేదని అపవాదు ఒకవైపు అసంతృప్తిగా, అసమ్మతిగా మారిపోతే మరోవైపు అవినీతి రహితంగా పాలన సాగించాలి. స్టాలిన్ డిఎంకే ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణం. 5 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాల అమలు బాగానే చేసిన డిఎంకే స్టాలిన్ అవినీతి ఆరోపణలు, కుటుంబ వారసత్వ రాజకీయాలు, యువతలో అసంతృప్తి ఇట్లాంటివన్నీ కూడా చివరికి స్టాలిన్ను కూడా ఎమ్మెల్యేగా ఓడించేలా చేశాయి. సో ఇక తమిళ ఓటర్లు కూడా స్పష్టంగా చేంజ్ కోరుకున్నారు. అందుకే ఓటర్లు భారీగా తరలివచ్చి ఓట్లేశారు. ఎప్పుడైనా
ఓటింగ్ శాతం పెరిగింది అంటే అది ప్రభుత్వ వ్యతిరేకతనని అర్థమైపోతుంది. కసితో వచ్చి ఓట్లేస్తారు. ఈసారి తమిళనాడులో ఆ సరళి కనిపించింది. అందుకే విజయ్ స్టాలిన్ పాలన నుంచి నేర్చుకుంటూ ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కొనసాగిస్తూనే అవినీతిని వీలైనంత తక్కువ స్థాయికి పరిమితం చేయగలిగితే ఫౌండేషన్ స్ట్రాంగ్గా టీవీకి భవిష్యత్తుకు పడుతుంది, లేదంటే కష్టమవుతుంది. సో మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అట్లాగే ఇప్పుడు విజయ్ పార్టీలో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. అంటే ఆయన పార్టీ తరఫున గెలిచిన వాళ్ళలో కొన్ని హైలైట్స్ ఉన్నాయి. ప్రధానంగా ఈ స్టాలిన్ పైన విజయం సాధించిన విఎస్ బాబు గురించి అయితే నిజంగా గూస్ బంప్స్ అనిపిస్తుంది. ఆ వీడియో కూడా అనలైజ్ చేస్తా. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. జర్నలిస్ట్ సజెషన్ న్యూస్ బౌల్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.